హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజటి వీడియో ఏంటి అంటే నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. సో ఇంకా మార్నింగ్ లేసేసరికి మంచిగా వర్షం అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, క్లైమేట్ అంతా చల్లబడిపోయింది అనమాట. ఎంత వర్షం వస్తే చల్లబడిపోతుందో అంతకు డబల్ మళ్ళీ ఎండ కూడా కొడుతుందన్నమాట. అసలు ఎండల్ని తట్టుకోలేకపోతున్నాము. ఇంకా మార్నింగ్ ఇంకా బ్రష్ చేసేసుకున్న తర్వాత ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకున్నాము. 2 స్ట్రిప్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. మళ్ళీ ఎందుకు వేస్ట్ అయిపోతాయో ఒకసారి చూద్దాము ఎట్లా వస్తాయి వాల్యూస్ అన్నట్టు చేసుకుంటున్నాను అనమాట. ఇంకొకటి ఏంటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఈసారి అయితే ఈ మిషన్ ఇచ్చేయాలన్నమాట. ఎందుకు అంటే నేను ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు సర్టెన్ అమౌంట్ డిపాజిట్ చేస్తే మనకు ఈ మిషన్ అయితే ఇస్తారనమాట. మళ్ళీ మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ మిషన్ వాళ్ళకి ఇచ్చేస్తే మనకు అమౌంట్ అనేది తిరిగి ఇస్తారు. మీకు ఆ బ్లాగ్లో కూడా నేను చెప్పున్నాను. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇచ్చేయాల్సి వస్తుంది కదా, ఇంకా 2 స్ట్రిప్స్ ఉన్నాయి, ఎందుకు వేస్ట్ అయిపోతాయి అన్నట్టు నేనైతే ఇక్కడ టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఫాస్టింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫాస్టింగ్ చేస్తే ఏంటి అంటే నాకు వాల్యూస్ బాగా ఎక్కువనే వచ్చినాయి అన్నట్టు అనిపించింది. మరి అది ఓకేనా నాట్ ఓకేనా తెలీదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది అనమాట. చూస్తూ ఉండండి ఎంత వచ్చిందో చెప్తాను. అండ్ చాలా రోజుల తర్వాత టెస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి గుచ్చుకోవాలి అంటే భయం వేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే 2 నెంబర్ పెట్టుకొని గుచ్చుకున్నాను, బ్లడ్ రాలేదు. మళ్ళీ 3 పెట్టి గుచ్చుకున్నాను, బ్లడ్ రాలేదు. మళ్ళీ గుచ్చుకున్నాను, అప్పుడైతే కొంచెం బ్లడ్ వచ్చిందనమాట. మరి బ్లడ్ ఏమైనా తగ్గిందో ఏమో, బ్లడ్ టెస్ట్ కూడా ఒకసారి చేయించుకోవాలి అన్నట్టయితే అనిపించింది అనమాట. చాలాసేపు ట్రై చేస్తే చిన్న డ్రాప్ అయితే వచ్చింది. ఇంకా ఆ డ్రాప్ తోటే నేను ఇంకా టెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత నాకు వాల్యూ అయితే 111 వచ్చింది. మరి అది ఓకేనా నాట్ ఓకేనా తెలీదు. ఫాస్టింగ్ అయితే బిలో 90 రావాలి. ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు అయితే నాకు అట్లా చెప్పినారనమాట సార్. మరి ఇది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కదా, ఓకేనా లేకపోతే హైయే నా వాల్యూ అన్నది తెలియదు అనమాట. అయితే సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా చెప్తాము, మరి సార్ ఏమంటారో దాన్ని బట్టి మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అంతలోపు మీరు ఎవరన్నా గెస్ట్ చేసిన డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు ఆఫ్టర్ డెలివరీ టెస్ట్ చేసుకుంటే మీకు ఎట్లా వాల్యూస్ వచ్చినాయి, ఇట్లానే వచ్చినాయా, ఈ వాల్యూ ఓకేనా కాదా నాతోటైతే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ ప్రెగ్నెన్సీ తర్వాత పోయిందా లేకపోతే కంటిన్యూ అవుతుందా, మీ జర్నీ ఎట్లా ఉందో కూడా నా దగ్గర షేర్ చేసుకోండి. నేను ఇన్ని మంత్స్ అయితే డిలే చేసిన అనమాట. 2 పిల్లలతో హాస్పిటల్కి వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు కొంచెం డిలే అయితే చేసిన. ఇంకా డిలే చేయను, హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అన్నట్టు అయితే ఫిక్స్ అయిపోయినా అనమాట. ఇంకా మార్నింగ్ షుగర్ టెస్ట్ చేసుకుంటే ఇంకా అట్లా వచ్చేసరికి ఇంకా మొత్తం డిసప్పాయింట్ అయిపోయినా అనమాట. 2 స్ట్రిప్స్ ఉండే అని చెప్పిన కదా, ఇంకా ఇంకొక స్ట్రిప్ ఏంటి అంటే మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు వాల్యూస్ ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా నేను ఫుడ్ అనేది కొంచెం కంట్రోల్ చేసిన అనమాట. అంటే ఫుల్గా కంట్రోల్ చేయలేదు, కొంచెం కంట్రోల్ చేసిన. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్టింగ్ తీసుకుంటే నాకు ఎంత వాల్యూ వచ్చిందంటే 97 వచ్చిందనమాట. ఇంకా అదంతా నేనేం షూట్ చేయలేదు, కాకపోతే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 97 అంటే ఓకేనే, మరి అంత హై అయితే కాదు కదా, బిలో 90 రావాలి మనకు. కాబట్టి అమ్మయ్య ఓకే అన్నట్టయితే అనుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వర్షం అయితే మంచిగా ఉంది, కానీ వర్షం తర్వాత వచ్చి ఇదంతా చెత్త క్లీన్ చేయాలి అంటే చాలా కష్టము. ఇంకా అవంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకోకముందే ఫ్రెష్ అప్ అయిపోయి షుగర్ టెస్ట్ తీసుకున్న తర్వాత టీ తాగేసాను. కొంచెమే టీ తాగిన, ఎక్కువ ఏం తాగలేదు. టీ తాగిన తర్వాత ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇదంతా క్లీన్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసేసుకున్నాను. ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగ్రాని చేసిన అనమాట. రెసిపీ షూట్ చేద్దాము అనుకున్నా కానీ అంత హడావిడి అయిపోయేసరికి ఇంకా రెసిపీ అయితే ఏం షూట్ చేయలేకపోయినా. ఇక్కడ పిల్లలు చూడండి, వాళ్ళ నాన్నమ్మనైతే అస్సలు వదలరనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ముగ్గురికి వాళ్ళ నాన్నమ్మనే కావాలంట. నేనేదో వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి ఆరుని అయితే ఎత్తుకుందనమాట. ఆరుని ఎత్తుకుందనేసి వీళ్ళిద్దరు దయ్యాలు అయితే వచ్చినారనమాట. మమ్మల్ని కూడా ఎత్తుకోవాలి అన్నట్టు. చూడండి ఎట్లా అసలు వదలరు వాళ్ళ నాన్నమ్మనే కావాలంటారనమాట. ఇక్కడ చూడండి ఎట్లా ఏడుస్తుందో హ్యాపీ. ఆరుగాడు చూడండి హ్యాపీని ఎట్లా చూస్తున్నాడో, భలే క్యూట్గా. ఇంకా ఆరు నేను తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ మా అత్త వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారనమాట. ఉగ్రాని చేశాను అని చెప్పాను కదా, ఇంకా పిల్లలకు తినిపించుకుంటూ తను కూడా తినేశారనమాట. సో ఇంకా అట్లా వాళ్ళతోనే కూర్చోవాలన్నమాట. ఆరుని ఎత్తుకోవద్దు, ఆరుని ఎత్తుకుంటేనేమో వీళ్ళని ఎత్తుకోమని ఏడుస్తారనమాట. వీళ్ళు ముగ్గురు కొంచెం పెద్దగా అయిపోయినారు కదా, మా రిషి, హ్యాపీ, అమ్ము తల్లి. వీళ్ళు ముగ్గురిని ఆరుని ఎత్తుకుంటే ఇలా ముగ్గురిని ఎత్తుకోవాలంటారు. లేకపోతే ఎవరిని ఎత్తుకోకుండా వాళ్ళ నాన్నమ్మ అట్లా కూర్చొని ఉంటే ఇంకా ఆమె చుట్టే కూర్చొని అయితే ఆడుకుంటారు అనమాట. ఇట్లా చేస్తారు మా పిల్లలు. సో ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది మా అత్త. ఇంకా హ్యాపీ వచ్చేసి పాలు బ్రెడ్ అయితే కలిపి ఇచ్చేసిన అనమాట. ఇంకా అవి తింటుంది.
మా యాప్ ఇది జ్వరం ఎక్కడ పోయిందో ఏమో కానీ ఫుల్ అంటే ఫుల్ లాడ్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. నార్మల్గానే ఫుల్ లాడ్ చేస్తుంది, ఇంకా వాళ్ళ నాన్నమ్మ వచ్చేసరికి ఇంకా ఎక్కువ లాడ్ అయిపోయింది అనమాట. పిల్లలు అంతే కదా, అమ్మమ్మలు నాన్నమ్మలు మన ఇంటికి వచ్చినా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఫుల్ లాడ్ చేస్తారు. ఇంకా మా పిల్లలు కూడా ఇంకా అంతే అనమాట, ఇంకా అట్లనే లాడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ టిఫిన్ చేసేసిన తర్వాత ఆరుకు అయితే స్నానం చేపించి ఫ్రెష్ అప్ అయితే చేసేసిన అనమాట. ఇంకా తనకు స్నానం చేపిస్తే మంచిగా పడుకుంటాడు కదా, సో ఇంకా తనకైతే స్నానం ఫస్టే చేయించిన అనమాట. అండ్ ఇంకొకటి చాలా మందికి అయితే డౌట్ ఉందన్నమాట, ఆరుకి ఎందుకు నేను బొట్టు పెద్దగా పెడతలేను అన్నదైతే డౌట్ ఉందన్నమాట. అదైతే క్లియర్ చేస్తాను. ఎందుకు పెడతలేను అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఒకసారి పెట్టడానికి వెళ్తే తనకు పెట్టడానికి వెళ్ళలేదు, నేనే పెట్టుకుంటుండే అనమాట. ఇంకా కాటిక పెట్టుకుంటాం కదా మనం డెలివరీ అయిన తర్వాత. సో అట్లా నా చేతిలో పౌడరు కాటిక చూసేసరికి డాక్టర్ ఏమన్నారు అంటే తనకు పౌడర్ యూస్ చేయకండి, ఆ పౌడర్ పార్టికల్స్ మనకు నోస్ ద్వారా లోపలికి వెళ్ళి ఏమన్నా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పౌడర్ని అనేది అవాయిడ్ చేయండి అనేసి అయితే చెప్పినారనమాట. సరేలే అని చెప్పేసి ఇంకా నేను కూడా వేస్తలేను. కొన్ని డేస్ అయితే బొట్టు కూడా నేను సరిగ్గా పెట్టలేదనమాట, లైట్ తీసుకున్నాను. ఎందుకంటే తనకు స్టార్టింగ్ స్టేజ్లో స్నానం కూడా మేము సరిగ్గా చేపియకపోతుండే అనమాట. 3 డేస్కి 4 డేస్కి ఒకసారి అట్లా స్నానం చేపిస్తుండే, ఇంకా బొట్టు కూడా నేను పెట్టకపోతుండే. ఇంకా కొంచెం మేము ఊరు వెళ్ళినాం చూడండి, ఊరు వెళ్ళిన తర్వాత ఎండలకు తట్టుకోలేక అక్కడ రెగ్యులర్గా స్నానం చేపించడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. అది కూడా మంచిగా స్నానం చేయించిన తర్వాత ఆ స్కార్ అనేది మంచిగా డ్రై చేసేసి తనకు డ్రెస్సింగ్ చేసి అట్లా చాలా ఎక్కువ కేర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా బొట్టు విషయం కూడా ఊరికి వెళ్ళిన తర్వాతనే ఇంకా డైలీ బొట్టు పెట్టడం అయితే స్టార్ట్ చేసిన. అది కూడా ఒక చుక్క, మరీ బొట్టు లేకుండా ఉంటే బాగుండదు కదా అన్నట్టు ఒక చుక్క అయితే పెట్టిన అనమాట. పెట్టి కొంచెం అక్కడనే పౌడర్ వేసి దాన్ని అట్లనే బట్టతో తుడిచేసి అట్లా అయితే కేర్ తీసుకుంటున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ నేను అప్లోడ్ చేసిన. ఫస్ట్ టైం ఇట్లా పెట్టినా అనమాట ఆరుకి. మంచిగా నాకు కూడా బొట్లు పెట్టాలి అన్నట్టు అయితే అనిపిస్తుంది, కానీ తన హెల్త్ కండిషన్ని బేస్ చేసుకొని నేను కూడా పెట్టట్లేదు అనమాట. సో క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఇంకొకటి చాలామంది ఏంటి అంటే దిష్టి తగులుతుంది పెట్టు అనేసి, లేకపోతే హైబ్రోస్కి పెట్టకపోతే హైబ్రోస్ రావు, కళ్ళకు పెట్టకపోతే కళ్ళు పెద్దగా అవ్వవు అనేసి అయితే నన్ను మా రిలేటివ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఊరికి అంటనే ఉన్నారు. కానీ మీరు ఎన్నన్నా నేను పట్టించుకోను అన్నట్టు నేనైతే లైట్ తీసుకుంటున్నాను అనమాట. మన పెద్దవాళ్ళు ఎట్లా అంటే ఏం కాదు, ఏం కాదు, నువ్వు ఇట్లనే అపురూపంగా చేస్తావు, యాపీని అట్లనే చేసినావు, ఇప్పుడు వీని కూడా అట్లనే చేస్తున్నావు అనేసి అయితే నన్ను ఊరికే తిడుతూనే ఉంటారనమాట. ఇంకొకటి యాపీ విషయంలో కూడా వుడ్వర్డ్స్ వాడమని చాలా అంటే చాలా ఫోర్స్ చేసినారు, కానీ నేను వుడ్వర్డ్స్ అయితే వాడలేదన్నమాట యాపీకి. ఎందుకంటే మనం పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే కంప్లీట్గా నో అనే చెప్తారనమాట. వుడ్వర్డ్స్ అన్న వర్డ్ ఎత్తుతేనే నో అనేస్తారు. సో అట్లా మేము యాపీకి పీడియాట్రిషియన్ అడిగినప్పుడు కూడా ఆమె కూడా నో అని చెప్పిన తర్వాత నేను ఎట్లా యూజ్ చేస్తే ఇంకొకటి యాపీ అప్పుడైతే అసలు ఇంకా ఎక్కువ ఓవర్ కేరింగ్ తీసుకునేదాన్ని అనమాట. అట్లా యాపీకి వుడ్వర్డ్స్ వాడలేదు. నువ్వు వుడ్వర్డ్స్ వాడనందుకే యాపీ అట్లా ఉంది, మెత్తగా సన్నగా. నువ్వు వుడ్వర్డ్స్ వాడింటే మంచిగా లడ్డులాగా అవుతుండే అన్నట్టయితే ఇప్పటికీ కూడా నన్ను అంటనే ఉంటారు. సో సరేలే నెక్స్ట్ బేబీకి వాడదాము, వీళ్ళతోటి ఇన్ని మాటలు అనిపించుకుంటున్నాను కదా అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా ఆరుకైతే ఇట్లా ప్రాబ్లం ఉండే, అట్లా కూడా మళ్ళీ వీళ్ళు అంటారు అన్నట్టు నేను ఒకసారి చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని అయితే అడిగినా అనమాట. మనము వుడ్వర్డ్స్ అన్న మాట ఎత్తుతేనే వాళ్ళు నో అనేసి చెప్పేస్తూనే ఉంటారు అనమాట. అది మనం వాడతాం, ఏమన్నా అడుగుతామో క్వశ్చన్ కూడా తెలియకముందే వాళ్ళు నో అంటారు. సో వుడ్వర్డ్స్ని అయితే ఇంకా చిన్నోనికి కూడా నేనైతే వాడతలేను అనమాట. మీరు ఎవరైనా వుడ్వర్డ్స్ వాడుతున్నారా, వాడట్లేదా, కమెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా అట్లా అయితే అయ్యిందనమాట. ఆ రోజు చూసారు కదా, ఇందాక ఉయ్యాల్లో అయితే పడుకోబెట్టినాను. ఇప్పుడు సమ్మర్ కదా, ఫ్యాన్ చిన్నగా పెట్టుకోలేము, చిన్నగా పెట్టుకుంటే మనం ఉండలేము. సో అట్లా ఫ్యాన్ అయితే పెద్దగానే పెడుతున్నాను అనమాట. పెద్దగా పెట్టి ఆ పైన అట్లా పల్సర్ది శాల్వా అయితే వేస్తున్నాను. ఎందుకు అంటే తనకు డైరెక్ట్గా గాలి వెళ్ళకుండా అనమాట. సో ఇంకా ఆరు పజ్జుకున్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఎందుకు అంటే వంట ఈ కోసుకోవడము, కర్రీ ప్రిపేర్ చేయడము, రైస్ పెట్టడం, ఇవన్నీ కొంచెం టైం పడుతుంది కదా. 1 అవర్ 1.5 అవర్ అయితే నాకు మినిమం పడుతుంది అనమాట. సో తను పడుకున్నప్పుడే ఇవి చేస్తేనే నాకు కంప్లీట్ అవుతాయి. లేదు అంటే ఎన్నిసార్లు స్టవ్ బంద్ చేయాల్సి వస్తుంది అంటే అన్నిసార్లు స్టవ్ బంద్ చేయాల్సి వస్తుంది. సో తను పడుకున్న తర్వాత ఇంకా వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే టీ పెట్టుకోవడానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో డైలీ నా రొటీన్ అయితే ఇట్లానే ఉంటుంది, మ్యాక్సిమం ఇట్లానే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టీ తాగిన తర్వాత ఒక్కొక్కసారి డిన్నర్కి అప్పుడే ప్రిపేర్ చేసేస్తాను. లేదు అంటే 8-9కి అట్లా పడుకుంటాడు ఆరు.
తను పడుకున్న తర్వాత ప్రిపేర్ చేస్తానన్నమాట ఒక్కొక్కసారి. సో ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, ఇంకా మీకు ఎలాంటి టైప్ వ్లాగ్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను అవే వ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట.